మత్తు కోసం మనిషి అడ్డదారులు తొక్కుతున్నాడు. కొంతమంది మద్యం సేవిస్తే ఇంకొంతమంది మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు. మితంగా మద్యం వరకు ఓకే, కానీ ఈ డ్రగ్స్ ఉన్నాయే అవి ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. మానసిక రోగుల నుంచి గుండె, లివర్, లంగ్స్ డిసీజులు రావడానికి కారణమవుతున్నాయి. క్యాన్సర్, ఎయిడ్స్, హెపటైటిస్ లాంటి వ్యాధులకి సైతం ఈ డ్రగ్సే కారణం కావచ్చు. కానీ కొంతమంది ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. ఎన్ని కేసులు పెడుతున్నా మార్పే లేదు. సాక్షాత్ డాక్టర్సే ఈ డ్రగ్స్ కేసులో దొరికిపోతున్నారంటే ప్రస్తుత జనరేషన్ ఎటుపోతున్నట్టు. పబ్బులు, రెస్టారెంట్లే డ్రగ్స్ అడ్డాలుగా మారుతుంటే అడ్డుకట్ట ఎవరు వేయాలి? కొంపల్లిలో కూపీలాగితే జూబ్లీ హిల్స్ లో డ్రగ్ రాకెట్ బయటపడింది. హైదరాబాద్ లో వెలుగు చూసిన లేటెస్ట్ డ్రగ్ రాకెట్ లో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన ఈగల్ టీం దర్యాప్తులో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో ఉండే కొన్ని పబ్బుల్లో జరిగే డ్రగ్ బిజినెస్ మూలాల్ని కనిపెట్టారు. అసలు పబ్బులంటే ఎలా ఉంటాయో తెలిస్తే వీరి బిజినెస్ మోడల్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రీమియం పబ్బుల్లోకి ఎవరిని పడితే వాళ్ళను రానివ్వరు. ఎంట్రీలోనే పెద్ద పెద్ద బౌన్సర్లు అడ్డుకుంటారు. నీటుగా లేకపోయినా, నాటుగా కనిపించినా, రిచ్ లుక్ లో లేకుంటే బయటకు తోసేస్తారు. రిచ్ కిడ్స్ ను మాత్రమే లోపలికి పంపుతారు. లోపలికి వెళ్తే అంతా చీకటి. రంగురంగుల లైటింగ్స్ లో ఏమీ సరిగా కనిపించదు. హోరెత్తిపోయే ఆ సౌండ్లలో ఏదీ వినిపించదు. అక్కడే ఉంది అస్సలు మతలం. ఈ లైటింగులు, సౌండింగుల మధ్య మత్తు బిజినెస్ జోరుగా సాగుతోంది. పక్కనే ఏర్పాటు చేసే ప్రీమియం లాంజ్లలో డ్రగ్స్ అండ్ మనీ చేతులు మారుతాయి. ఇదే మోడల్ తో పనిచేసింది లేటెస్ట్ డ్రగ్ రాకెట్. మల్నాడు ఓనర్ సూర్య కేసులో డ్రగ్స్ ఢిల్లీ టు కొంపల్లి, కొంపల్లి టు ప్రీమియం పబ్బుల్లోకి వచ్చి చేరాయి. పోలీసులకు నిందితుడు దొరికాడు, వివరాలు లభించాయి. కానీ ఈ పబ్బుల వ్యవహారాన్ని మరింత లోతుగా తవ్వాలని డిసైడ్ అయిన పోలీసులు అసలు పబ్స్ లో ఈ ప్రీమియం లాంజ్లు ఎక్కడ ఏర్పాటు చేశారు, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా, ఉంటే వాటిలో రికార్డ్ అయిన ఫుటేజీలను పరిశీలించబోతున్నారు. సీసీ కెమెరాలు లేని పబ్స్ పై చర్యలు తీసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. అంతేకాదు, రెగ్యులర్ గా పబ్ కొచ్చే వారి వివరాలని కూడా సేకరిస్తోంది ఈగల్ టీం. పబ్స్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై ఇటు నార్కోటిక్స్ బ్యూరోతో పాటు ఇటు పోలీసులు కూడా నజర్ పెట్టారు. కొంపల్లి డ్రగ్ ర్యాకెట్ కేసులో ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్స్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా తెలిసింది. ఒక్కరిద్దరు కాదు, ఏకంగా డజన్కు పైగా మంది డాక్టర్స్ రెగ్యులర్ గా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఎస్, దీనిపై స్పెషల్ ఫోకస్ పెంచారు. కొంపల్లి మల్నాడు కిచెన్ ఓనర్ సూర్య పెద్ద నెట్వర్క్ నడిపినట్టు తెలుస్తోంది. రెగ్యులర్ కన్స్యూమర్ గా ఉన్న సూర్య ఇందులోనే డబ్బు సంపాదించాలన్న అత్యాశతో పెడ్లర్ గాను మారాడు. నైజీరియన్లతో సంబంధాలు పెట్టుకుని ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి తన స్నేహితుల ద్వారా చాలా మందికి సరఫరా చేసేవాడు. గోవాలో నైజీరియా దేశస్థుడు నిక్ నుంచి కొకైన్, MDMAను మల్నాడు కిచెన్ యజమాని సూర్య కొనుగోలు చేసినట్లుగా ఈగల్ టీం విచారణలో బయటపడింది. గోవా నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ మల్నాడు కిచెన్ కొచ్చేవని, అక్కడి నుంచి పబ్లు, ప్రముఖులకు సప్లై అయినట్టుగా ప్రత్యేక బృందం గుర్తించింది. మల్నాడు కిచెన్ యజమాని సూర్య అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఈ విచారణలో వెల్లడైంది. రెస్టారెంట్లతో పాటు హైదరాబాద్ లో ఉన్న 20 పబ్బులకు ఇప్పటివరకు డ్రగ్స్ సప్లై అయ్యాయని, అలాగే పలువురు ప్రముఖులకు డోర్ డెలివరీ చేసినట్టుగా కూడా గుర్తించారు. ఆ ప్రముఖుల్లో హైదరాబాద్ లోని కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. డాక్టర్లకు ఏం రోగం వచ్చింది? చేతి నిండా సంపాదిస్తున్న ఇలాంటి మత్తుకు ఎందుకు బానిసలు అవుతున్నారు? మానసిక ఒత్తిడి నుంచి తప్పించాల్సిన డాక్టర్లే ఒత్తిడిలో పడిపోతున్నారా? ప్రజలకు మంచి చెప్తున్న డాక్టర్లే మత్తులో ఊగిపోవడానికి గల కారణాలేంటి? మల్నాడు కిచెన్ యజమాని డ్రగ్ రాకెట్ లో మొత్తం 15 మంది డాక్టర్ల భాగోతం బయటకొచ్చింది. డ్రగ్స్ కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ పేరుతో ₹1,80,000 నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. శ్రీ మారుతి కొరియర్ పేరుతో డ్రగ్స్ ప్యాకెట్లు సరఫరా అయ్యాయని, ఆడవాళ్ల చెప్పుల హీల్స్ నుంచి కొకైన్, ఎక్స్టసీ పిల్స్, ఓజీ కుషాయిల్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ లోని 15 మంది డాక్టర్లకు కొరియర్ల ద్వారా సూర్య ఈ డ్రగ్స్ అందజేశాడు. 3 పబ్ల యజమానులతో కలిసి అప్పుడప్పుడు డ్రగ్ పార్టీలు కూడా నిర్వహించినట్లు విచారణలో తేలింది. డాక్టర్లు డిప్రెషన్ కారణంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసులో దొరికిన డాక్టర్ ప్రసన్న మత్తుకు బానిసైనట్టుగా గుర్తించారు. 15 మంది డాక్టర్లలో ప్రముఖ సర్జన్లు, మహిళా డాక్టర్లు కూడా ఉన్నారు. కొకైన్, హెరాయిన్, MDMA, హ్యాష్ ఆయిల్, ఎక్స్టసీ పిల్స్, గాంజా ఇలా రకరకాల డ్రగ్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిని యువతకి అలవాటు చేయడానికి ఒక గ్యాంగే పబ్బుల చుట్టూ గట్టిగా తిరుగుతోంది. వీటిని ఫస్ట్ అలవాటు చేస్తారు, ఆ తర్వాత బిజినెస్ చేస్తారు, ఆ తర్వాత యువతని డ్రగ్ ఎడిక్ట్స్ గా మారుస్తున్నారు. పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త. సూర్య లాంటి డ్రగ్ పెడ్లర్లు సమాజంలో తిరుగుతున్నారు. వీకెండ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్లే పిల్లలు చివరకు మత్తుకు బానిసలుగా మారుతున్నారు అన్నది పచ్చి నిజం.
డాక్టర్లకే ఈ డ్రగ్ మత్తు తప్పడం లేదు. సామాన్యులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. కేసులో మొత్తం 25 మంది ఉన్నారు. 6గురు అరెస్ట్ అయ్యారు. మిగిలిన వారిని త్వరలోనే విచారించనున్నారు. ముఖ్యంగా పబ్బుల యజమానుల్ని ప్రశ్నించబోతున్నారు పోలీసులు.